ఓకే. సో కరాటే ఫ్రేమ్‌వర్క్ నిన్న రెస్ట్ అష్యూట్ చూసాం కదా! రెస్ట్ అష్యూట్‌లో కోడింగ్ ఎక్కువ ఉంటుంది. ఫీచర్ ఫైల్ రాయాలి, స్టెప్ డెఫినిషన్ ఫైల్ రాయాలి, తర్వాత స్టెప్ ఇంప్లిమెంటేషన్ రాయాలి. సో కొంచెం లాంగ్ కోడింగ్ ఉంటుందన్నమాట. ఓకే. సో కరాటే ఫ్రేమ్‌వర్క్‌లో అయితే కోడింగే అవసరం లేదు. ఓకేనా. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ఫీచర్ ఫైల్. ఓకే. సో కరాటే ఫైల్‌లో మాడ్యూల్స్ మనకేమేమి ఉంటాయంటే సేమ్ ఇది కూడా చూడండి. బిల్ట్ ఆన్ కుకుంబర్ ఓన్లీ. ఓకేనా. గివెన్, వెన్, దెన్, గర్కిన్ కీవర్డ్స్ ఉన్నాయి. ఓకే. సో మామూలుగా మన కుకుంబర్ బీడీడీ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏమేమి ఉంటాయి? ఫీచర్ ఫైల్, స్టెప్ డెఫినిషన్ ఫైల్, రన్నర్ క్లాస్. ఈ 3 గ్యారంటీ కదా! ఓకే. కానీ కరాటే ఫ్రేమ్‌వర్క్ అంటే మనకు స్టెప్ డెఫినిషన్ ఫైల్ ఉండదింకా. ఓకే. స్టెప్ డెఫినిషన్ ఫైల్ అనేది ఉండదన్నమాట. డైరెక్ట్ మీరు ఫీచర్ ఫైల్ నుంచే ఆటోమేషన్ మొత్తం చేసేయచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి. నేను ఒక సింపుల్ గెట్ ఏపీఐ చూపిస్తాను. గెట్ ఏపీఐ ఎలా ఆటోమేట్ చేస్తాను చూడండి. ఫస్ట్ మామూలుగా సినారియోస్ రాస్తున్నట్టే ఒక ట్యాగ్ ఇస్తాం. ఓకే. సినారియో మన సినారియో నేమ్ రాసుకుంటాం. గివెన్. ఇక్కడ చూడండి గివెన్ యూవీ కమాండ్స్ అన్నమాట. గివెన్ అనేది గర్కిన్ కమాండ్, ఇది కరాటే కమాండ్ యూఆర్ఎల్ అనేది. గివెన్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ ఎక్కడుంది? బ్యాక్‌గ్రౌండ్ కీవర్డ్‌లో ఇక్కడ ఇచ్చిన చూడండి వేరియబుల్. బ్యాక్‌గ్రౌండ్ కీవర్డ్ అంటే ఏంటంటే ఫీచర్ ఫైల్‌లో కుకుంబర్‌లో బ్యాక్‌గ్రౌండ్ కీవర్డ్ అంటే ఇఫ్ యూ డిక్లేర్ ఎనీథింగ్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ కీవర్డ్ దట్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఎంటైర్ ఫీచర్ ఫైల్ అన్నమాట. మొత్తం ఫీచర్ ఫైల్‌కి అప్లికబుల్ అవుతాయి. అంటే గ్లోబల్ వేరియబుల్స్ లాగా. ఓకే. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు యూఆర్ఎల్ ఉందనుకోండి ఇక్కడ. యూఆర్ఎల్‌ని ఇక్కడ డిక్లేర్ చేశాను. ఇక్కడ గివెన్ యూఆర్ఎల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యూఆర్ఎల్ ప్లేస్‌లో ఏది వస్తుంది? యూఆర్ఎల్ వస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వెన్ మెథడ్ గెట్. ఓకే. మెథడ్ ఏంటి? హెచ్‌టిటిపి మెథడ్ యూఆర్ఎల్‌కి గెట్ మెథడ్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ 2 కమాండ్స్ రాసామనుకోండి. ఓకేనా. ఈ యూఆర్ఎల్ తీసుకొని గెట్ మెథడ్ యూజ్ చేసి ఈ పర్టిక్యులర్ ఏపీఐకి హిట్ చేస్తుందన్నమాట. ఆటోమేటిక్‌గా హిట్ చేసేస్తుంది. హిట్ చేసిన వెంటనే మనకు స్టేటస్ కోడ్ వస్తుందా లేదా? ఏ ఏపీఐని హిట్ చేసినా కూడా మన స్టేటస్ కోడ్ వస్తుందన్నమాట. సో స్టేటస్ కోడ్ వాలిడేట్ చేయాలి. దెన్ స్టేటస్ కోడ్ 200. మనకి ఏదైతే ఎక్స్‌పెక్టెడ్ స్టేటస్ కోడ్ కావాలో దెన్ స్టేటస్ 200 ఇచ్చేసాం అనుకోండి. ఏపీఐ నుంచి వచ్చిన స్టేటస్ 200 అయితే టెస్ట్ కేస్ పాస్ అవుతుందన్నమాట. ఓకే. సో ఏపీఐ నుంచి వాళ్ళు 400 వచ్చిందనుకోండి. ఇక్కడ మనం 200 ఇచ్చాం. కాబట్టి టెస్ట్ కేస్ ఫెయిల్ అయిపోతుంది. సో దెన్ స్టేటస్ 200. ఇక్కడెక్కడ మనం అసెట్ డాట్ అసెట్ ట్రూ, అసెట్ డాట్ అసెట్ ఈక్వల్స్ రాసామా? ఏం రాలేదు కదా! రాసానా కదా! దెన్ ప్రింట్ రెస్పాన్స్. ప్రింట్ రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ వచ్చింది ప్రింట్ అయిపోతుందన్నమాట కన్సోల్‌లో. అయిపోయింది. చూడండి మొత్తం సింపుల్ 1, 2, 3, 4 స్టెప్స్‌లో మనం గెట్ ఏపీఐని హిట్ చేసేసాం. హిట్ చేసి స్టేటస్ కోడ్ వాలిడేట్ చేసేసాం చూడండి. అంతే కరాటే ఫ్రేమ్‌వర్క్. ఏదైనా చాలా సింపుల్. యూఆర్ఎల్ తీసుకోవడం, మెథడ్ వెన్ మెథడ్ స్టేటస్ 200 ప్రింట్ రెస్పాన్స్. సింపుల్. ఓకేనా. ఇప్పుడు నేను ఈ మెథడ్‌ని రన్ చేసి చూపిస్తాను చూడండి. పర్టిక్యులర్ ట్యాగ్‌తో. ఓకే. ఓకేనా లేదా? బిల్డ్ సక్సెస్. రిపోర్ట్ చేశారనుకోండి. బీడీడీ కరాటే టార్గెట్ నెంబర్ HTML రిపోర్ట్స్ ఫీచర్స్. చూడండి. గెట్ ఏపీఐ స్టెప్స్ ప్రింట్ రెస్పాన్స్. మనకు రెస్పాన్స్ ఇక్కడ ప్రింట్ అయిపోయింది అన్నమాట. వెన్ మెథడ్ ఇవి హెడర్స్. ఓకే. చూడండి. దెన్ స్టేటస్ 200 ప్రింట్ రెస్పాన్స్. అయిపోయిందా లేదా? చూడండి ఎలా ఉంది. చాలా సింపుల్ కదా ఏపీ. కోడింగ్ ఏం అవసరం లేదు. కమాండ్స్ గుర్తుపెట్టుకొని రాసేస్తే అయిపోయింది అంతే. గెట్ మెథడ్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ 400 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు రన్ చేయండి దీన్ని. టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. ఓకే. ఈ రిపోర్ట్‌ని చేశారంటే చూడండి రిపోర్ట్ మొత్తం రెడ్ కలర్‌లో చూపిస్తుంది. ఇది ఫెయిల్ అయింది. ద స్టేటస్ కోడ్ వాస్ 200 బట్ ఎక్స్‌పెక్టెడ్ 400. అవునా కదా! సో టెస్ట్ కేస్ ఫెయిల్ అయిపోయి మన రిపోర్ట్‌లో క్లియర్‌గా చూపించేస్తుంది చూడండి. కేస్‌లో మొత్తం పాస్ట్ 41 ఒక టెస్ట్ కేస్ ఒక స్టెప్ ఫెయిల్ అయిందన్నమాట.
క్లియర్గా రిపోర్ట్ చూపిస్తుంది మనకు ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని పాస్ అయినాయి. ఫెయిల్ అయినవి రెడ్ కలర్ అంటే ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయింది. 66% పాస్ అయింది, 33% ఫెయిల్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు దీనిలో వెళ్ళారంటే సింపుల్గా స్టేటస్ కోడ్ వాస్ 200 బట్ ఎక్స్పెక్టెడ్ 400. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేస్తాము, మనం ఇక్కడ ఏమో 400 ఇచ్చాము, కానీ ఏపీ నుంచి స్టేటస్ కోడ్ 200 వచ్చింది. ఓకే, కాబట్టి 200 ఇచ్చేస్తే టెస్ట్ కేస్ పాస్. ఓకే, అది అర్థమైందా? సింపుల్ గెట్ ఏపీ ఎలా హిట్ చేస్తాం, ఏం లేదు చూడండి, 4 స్టెప్లు. 10th క్లాస్ పిల్లలు తీసుకొచ్చి ఇచ్చినా చేసేస్తారు ఆటోమేషన్ కరాటే ఫ్రేమ్వర్క్. అర్థమైందా గెట్ మెథడ్ని ఎలా హిట్ చేస్తామని? చూడండి, గివెన్ యూఆర్ఎల్, ఇది సేమ్ ఇలానే రాయాలి, స్మాల్ యూఆర్ఎల్. ఓకే, గివెన్ యూఆర్ఎల్, మీరు యూఆర్ఎల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కీవర్డ్ నేను తీసుకుంటున్నాం కదా, అలా కాకుండా మీరు ఇక్కడే ఇచ్చేసి డైరెక్ట్గా కూడా హార్డ్ కోడ్ చేసేయచ్చు, ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, కానీ మనం హార్డ్ కోడ్ చేస్తా మొత్తం బ్యాక్గ్రౌండ్ కీవర్డ్లో ఇచ్చేస్తాం. గెట్ మెథడ్ అర్థమైంది కదా సార్? గెట్ మెథడ్ చెప్తాం, Huh? గెట్ మెథడ్ ఒకసారి చెప్తాను. ఇదా? గెట్ ఇది గెట్ get. ఒకటి. ఇప్పుడు చూడండి సింపుల్. సో ఏపీ ఏంటిది, అది క్యూఆర్ఎస్. ఇప్పుడు ఏపీ మనం హిట్ చేస్తాం అవునా కదా, ఏపీ మనం హిట్ చేస్తాం అనమాట. గెట్ ఏపీని సింగిల్ యూజర్, ఇదే మెథడ్ గెట్ మెథడ్ కదా. గెట్ మెథడ్ దీని యూఆర్ఎల్ ఏంటి, ఇది యూఆర్ఎల్ ఇది బేస్ యూఆర్ఎల్, ఇది ఎండ్ పాయింట్ అనమాట. ఓకే, దీని రెస్పాన్స్ వచ్చి 200, ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ 200. ఇప్పుడు మనం ఏం చేయాలి, గెట్ మెథడ్ యూస్ చేసి ఏపీని హిట్ చేసాం అనుకోండి యూఆర్ఎల్తో, మనకు 200 రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ కోడ్ ఇది 200 మనకి బాడీ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని వ్యాలిడేట్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక సినారియో రాస్తాం. కుకుంబర్ సినారియోస్ రాయడం తెలుసు కదా, సినారియో రాసుకుంటాం. నెక్స్ట్ గివెన్, ఫస్ట్ కుకుంబర్లో కూడా గివెన్ కదా రాస్తాం. గివెన్ అయినా టు పీసీఆర్ఎం యూఆర్ఎల్ అలా రాసుకుంటాం కదా. ఇప్పుడు ఏం చేస్తాం, యూఆర్ఎల్ ఫస్ట్ ఇస్తాం అన్నమాట. గివెన్ యూఆర్ఎల్, ఇక్కడ ఇచ్చిన యూఆర్ఎల్. ఓకే, ఇప్పుడు చూడండి యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ కీవర్డ్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ కీవర్డ్ లో మనం ఏదైనా వేరియబుల్స్ డిక్లేర్ చేసాం అనుకోండి, దట్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఎంటైర్ ఫీచర్ ఫైల్. ఈ ఫీచర్ ఫైల్ మొత్తం అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ యూఆర్ఎల్ ని ఈ సినారియోలో వాడుకోవచ్చు, ఈ సినారియోలో వాడుకోవచ్చు, ఏ సినారియోలోనే వాడుకోవచ్చు, ఈ సినారియోలో కూడా వాడుకోవచ్చు. ఓకే, కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ కీవర్డ్లో ఇచ్చాం. కాబట్టి గివెన్ యూఆర్ఎల్ ఇచ్చాం అనమాట. నెక్స్ట్ వెన్ మెథడ్, ఏ మెథడ్ హిట్ చేయాలి మనం, గెట్ మెథడ్ అనేది ఏంటి, కమాండ్ అనమాట. యూఆర్ఎల్ అనేది ఒక కమాండ్, మెథడ్ అనేది కమాండ్. యాజ్ ఇట్ ఈస్ ఇలానే రాయాలి స్మాల్ లెటర్స్ లో. ఓకే, వెన్ మెథడ్ గెట్ అనగానే ఏమవుతుందంటే, ఓకే, ఈ పర్టికులర్ యూఆర్ఎల్ తీసుకొని గెట్ మెథడ్ యూస్ చేసి ఏపీని హిట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఇది కమాండ్, ఏపీని హిట్ చేసేది. వెన్ మెథడ్ గెట్ అని రాయంగానే ఏమవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే యూఆర్ఎల్తో గెట్ మెథడ్ యూస్ చేసి హిట్ చేసేస్తుంది. హిట్ చేయగానే ఏమొస్తుంది మనకు, రెస్పాన్స్ స్టేటస్ కోడ్ 200, స్టేటస్ కోడ్ రెస్పాన్స్ వస్తుంది కదా. సో స్టేటస్ కోడ్ ఏం చేయాలి, దెన్ స్టేటస్ 200, మన ఎక్స్పెక్టెడ్ స్టేటస్ కోడ్ ఇక్కడ రాయాలన్నమాట. ఓకే, నా ఎక్స్పెక్టెడ్ ఏముంది, 200 ఉంది, కాబట్టి 200 ఇక్కడ రాస్తాం. దెన్ స్టేటస్ 200 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ స్టేటస్ కోడ్ 200 ఉంది. ఏపీ నుంచి కానీ ఒక 400 వచ్చింది అనుకోండి, అప్పుడు టెస్ట్ కేస్ ఫెయిల్ అయిపోతుంది అన్నమాట కదా. ఇది 200, ఏపీ నుంచి వచ్చింది 400, రెండు నాట్ మ్యాచింగ్ అని ఫెయిల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా వ్యాలిడేషన్ చేసేస్తుంది ఇది. ఓకే,
అర్థమైందా ఇది స్టేటస్. దెన్ ప్రింట్ రెస్పాన్స్ ని ప్రింట్ చేసారు. ప్రింట్ అనగానే ఇది కూడా కమాండ్ అనమాట. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా అంతా రాసింది. ఓకే, ప్రింట్ రెస్పాన్స్ అనేది కూడా కమాండ్. ఓకేనా, ఈ రెస్పాన్స్ లో మొత్తం స్టోర్ అవుతుంది. రెస్పాన్స్ వచ్చిన ఆబ్జెక్ట్ మొత్తం దీనిలో స్టోర్ అయి ఉంటుంది, దాన్ని ప్రింట్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఇది చూడండి, ఇవన్నీ కమాండ్స్. యూఆర్ఎల్ కానీ, మెథడ్ కానీ, స్టేటస్ కానీ, ప్రింట్ కానీ, రెస్పాన్స్ కానీ, ఇవన్నీ కమాండ్స్ అనమాట. ప్రింట్ రెస్పాన్స్ అనగానే రెస్పాన్స్ ప్రింట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, చాలా సింపుల్, 4 లైన్లు, కానీ ఒక ఆర్డర్లో రాసుకుంటారు వాళ్ళు. ఫస్ట్ యూఆర్ఎల్ ఇస్తాం, నెక్స్ట్ మెథడ్ గెట్ ఇస్తాం, దెన్ స్టేటస్ వ్యాలిడేట్ చేస్తాం, దెన్ ప్రింట్ రెస్పాన్స్ చేస్తాం. అర్థమైంది కదా గెట్. అర్థమైందా లేదా? ఆ కమాండ్స్ ఇప్పుడు మనం స్మాల్ లోనే రాయాలని, అది ఇన్బిల్ట్ మెథడ్సా లేకుంటే అట్లా? ఇన్బిల్ట్ ఇవి స్మాల్ లోనే రాయాలి. ఓకే, యూఆర్ఎల్ అనేది స్మాల్ లో రాయాలి, మెథడ్ అనేది స్మాల్ లో రాయాలి, స్టేటస్, ప్రింట్, రెస్పాన్స్ అనేది కూడా ఇలానే రాయాలి, క్యాప్లార్ రాయకూడదు. ఓకే, సో ఇవన్నీ కమాండ్స్ అన్నమాట, కరాటే కమాండ్స్. సో మీకు ఏం భయం లేదు, ఆల్రెడీ చాలా ఇప్పుడు మీకు కరాటే ఫ్రేమ్వర్క్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి మీ ప్రాజెక్ట్లో, ఆల్రెడీ ఎంతో మంది రాస్తుంటారు, అవునా కదా? సేమ్ కాపీ పేస్ట్ కింద పేస్ట్ చేసేయడం, ఏది కావాలో 200 ఉంటే 400 చేంజ్ చేసుకోవడం, అంతే, ఇంకేం ఉండదు దాంట్లో. ఓకే, అంటే క్లయింట్ ఇస్తారా మురళి స్టేటస్ కు 200 కావాలని? డెవలపర్ ఇస్తారు. మీకు స్వాగర్ డాక్యుమెంట్ ఇస్తారు కదా, స్వాగర్ లో ఉంటాయి మొత్తం, స్వాగర్ డాక్యుమెంటేషన్. ఓకే, ఇప్పుడు నేను రెస్పాన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని వ్యాలిడేట్ చేయాలి, ఇది కూడా వ్యాలిడేట్ చేయాలి కదా మనం, అవునా కదా? రెస్పాన్స్ కూడా వ్యాలిడేట్ చేయాలా లేదా? వ్యాలిడేట్ చేయాలి. జేసన్ పాత్ ఫైండర్లోకి వెళ్ళి చేసామంటే డేటా. ఇప్పుడు ఐడి, ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ వ్యాలిడేట్ చేయాలన్నమాట. ఓకేనా, ఎలా వ్యాలిడేట్ చేస్తాం? ఈమెయిల్ అనుకోండి, ఈమెయిల్ అనేది ఎక్కడ ఉంది? పాత్ ఎక్స్ డాట్ డేటా డాట్ ఈమెయిల్. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే రెస్పాన్స్ అనమాట. ఈ రెస్పాన్స్ ఉంది కదా, ఈ రెస్పాన్స్ అనేది ఎక్స్. కాబట్టి ఇప్పుడు నేను ఈమెయిల్ ఐడి వ్యాలిడేట్ చేయాలంటే ఏమి ఇస్తాం? రెస్పాన్స్ డాట్ డేటా డాట్ ఈమెయిల్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వ్యాలిడేట్ చేయాలంటే రెస్పాన్స్ డాట్ డేటా డాట్ లాస్ట్ నేమ్. ఓకే, సేమ్ ఇలానే ఎలా వ్యాలిడేట్ చేస్తుంది చూడండి. ఇక్కడ అసెట్ డాట్ అసెట్స్ ఏం రాయం, ఓకేనా? ఇక్కడ రాయకూడదు అసెట్లు. దెన్ మ్యాచ్, చూడండి మ్యాచ్. ఓకే, చూడండి మ్యాచ్ రెస్పాన్స్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు మ్యాచ్ ఎక్స్ అనేది ఏంటి? రెస్పాన్స్. ఓకే, ఎక్స్ బదులు రెస్పాన్స్ పెట్టేయండి ఇక్కడ. దెన్ మ్యాచ్ రెస్పాన్స్ డాట్ డేటా డాట్ ఈమెయిల్ ఈక్వల్ టు ఏంటి? ఇది ఈమెయిల్ అన్నమాట. మొత్తం ఫ్యూచర్ ఫైల్ లో రాసుకోవడం మళ్ళీ అంతే, ప్రతి ఒక్కటి ఫీచర్ ఫైల్ రాసుకోవడం. ఓకే, మ్యాచ్ రెస్పాన్స్ డాట్ డేటా డాట్ ఈమెయిల్ ఈక్వల్ టు ఇది. ఓకే, నెక్స్ట్ సేమ్. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. డైరెక్ట్ గా ఇక్కడ దాంట్లో ఉన్నంత కోడింగ్ ఇక్కడ లేదు చూడండి, అవునా కదా? రెస్ట్ లో మొత్తం ఇక్కడనే రాసేయచ్చు.
ఓకే. సో మొత్తం మ్యాచింగ్ రెస్పాన్స్ కూడా ఇక్కడే వాలిడేట్ చేసేస్తాం. ఇక్కడ అసెట్ రాయకూడదు అన్నట్టు, మ్యాచ్ అనేది రాయాలి. మ్యాచ్ మనం JSON పాత్ ఈక్వల్స్ టు ఆ వాల్యూ. ఓకే. సో ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు ఏంటి? ఓకే. ఇక్కడ చూడండి, కుకుంబర్తో చిన్న తలనొప్పి ఏంటంటే ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు చూడండి మనం ఈక్వల్టీకి కదా, స్పేస్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్గా రాయాలన్నమాట కమాండ్స్. ఇది ఎర్రర్ చూపించదు మనకు. ఓకే. సో ఇక్కడ చూడండి, దీంట్లో మనం ఎలా రాసాము, అవతార్ స్పేస్ ఇవ్వకుండా ఈక్వల్ రాసేసాం అనమాట. ఈక్వల్ రాసేటప్పుడు ముందు వెనకాల స్పేసెస్ ఉండాలి. ఇక్కడ ఒక స్పేస్, ఇక్కడ ఒక స్పేస్. ఓకే. ఇప్పుడు రన్ చేయండి. బిల్ సక్సెస్. అంటే మ్యాచెస్ అన్ని సక్సెస్ అయిపోయినాయి. అదే మీరు ఇప్పుడు ఇక్కడ తీసేసి పేషెంట్ పెట్టండి, రన్ చేయండి. ఫెయిల్ అయిపోయింది. ఓకే. ఎందుకు ఫెయిల్ అయింది? ఎక్స్పెక్టెడ్ వచ్చి జనీత్ ఉండాలి, మనం ఏమి ఇచ్చాం, సురేష్ ఇచ్చాం. కాబట్టి రెండు నాట్ మ్యాచింగ్ కాబట్టి ఫెయిల్ అయిపోయింది. చూడండి, రిపోర్ట్స్ కూడా నీట్గా జనరేట్ అవుతాయి అన్నమాట. అవునా కదా? అవును. నాట్ ఈక్వల్స్. ఓకే. సో ఇది గెట్ APIని ఆటోమేట్ చేయడం అనమాట. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ విల్ గో టు పోస్ట్ API. పోస్ట్ APIకి JSON ఉంటుంది. చూడండి, మనకు దీంట్లో ఎక్కడ మనం స్టెప్ డెఫినేషన్ రాయట్లేదు, మొత్తం ఫీచర్ ఫైల్ రాసేస్తున్నాం కోడింగ్ అంతా కూడా. ఓకే. నెక్స్ట్ pet store. ఓకే. ఈ API అనమాట. ఈ APIని మనం కరాటే యూస్ చేసి ఆటోమేట్ చేస్తాం. ఓకేనా? సో దీనికి కూడా ఏం రాస్తారు, ఫస్ట్ గివెన్ URL పోస్ట్ URL. ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఇచ్చామన్నమాట, పోస్ట్ URL. ఓకేనా? సో పోస్ట్ APIకి రిక్వెస్ట్ బాడీ ఉంటుంది కదా, దీనికైతే రిక్వెస్ట్ బాడీ అవసరం లేదు గెట్ APIకి, కానీ పోస్ట్ APIకి రిక్వెస్ట్ బాడీ ఉంటుంది. కాబట్టి రిక్వెస్ట్ బాడీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము, మన ఫీచర్ ఫైల్లో రాయలేం అంత పెద్ద రిక్వెస్ట్ బాడీ కదా. కాబట్టి రిక్వెస్ట్ పేలోడ్స్ అనేసి ఇక్కడ పెట్టాను. ఇదిగోండి, ఇక్కడ JSON ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనమాట. సింపుల్, మనం జావాతో క్రియేట్ చేస్తాం కదా, అలాగే JSON బాడీ క్రియేట్ చేసాం. ఓకే. క్రియేట్ చేసి ఇప్పుడు ఈ మెథడ్ని ఫీచర్ ఫైల్ నుంచి కాల్ చేయాలన్నమాట. జావా మెథడ్ని ఫీచర్ ఫైల్ నుంచి కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తాం, యాడ్ న్యూ పెట్టాలి. చూడండి, ఫీచర్ ఫైల్ నుంచి ఎలా కాల్ చేస్తాం అంటే ఇదేం రిటర్న్ చేస్తుంది మనకు, JSON ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నది, సింక్రనైజ్డ్ JSON ఆబ్జెక్ట్. ఓకే. సో అప్పుడు వెన్ JSON రిక్వెస్ట్ రిజల్ట్ సెట్, ఇది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట వేరియబుల్. ఓకే. వెన్ JSON ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నారు, JSON రిక్వెస్ట్ రిజల్ట్ సెట్ ఈక్వల్స్ టు, ఫస్ట్ అది ఎక్కడుంది, ఏ ప్యాకేజ్లో ఉంది ఇవ్వాలి, java.type. ఇది జావా స్క్రిప్ట్ అనమాట. ఓకేనా? సో ఫీచర్ ఫైల్లో మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం కొన్ని చోట్ల. ఓకే. సో java.type ఇది ఎక్కడుంది, ఎక్కడుంది క్లాస్ యాడ్ పెట్ట అనేది form.test.request పేలోడ్స్ కదా, ఈ ప్యాకేజ్లో ఉంది. కాబట్టి form.test.request పేలోడ్ డాట్ క్లాస్ నేమ్, లాస్ట్లో క్లాస్ నేమ్ అంటే యాడ్ న్యూ పెట్, అది ఇక్కడ ఇచ్చాం. అర్థమైందా లేదా? ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకో.
అర్థం కాలేదు. జేసన్ ఇచ్చాము రిక్వెస్ట్ కెమెరా ఆఫ్ చేయండి. ఇప్పుడు చూడండి ఎలా చేస్తామంటే జావా డాట్ టైప్ మనం ఇక్కడ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో మన పర్టికులర్ మెథడ్ ఉన్న ప్యాకేజ్ నేమ్ ఏంటి? కామ్ డాట్ టెస్ట్ డాట్ రిక్వెస్ట్ పేలోడ్స్, క్లాస్ నేమ్ ఇది యాట్న్యూబెట్. కాబట్టి సేమ్ అది ఇచ్చాం, కామ్ డాట్ టెస్ట్ డాట్ రిక్వెస్ట్ పేలోడ్స్ డాట్ క్లాస్ నేమ్. ఆ పాత్ ఇక్కడ ఇచ్చాం అనమాట. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది. ఇక్కడ రిక్వెస్ట్ సెట్ అని రాసాం కదా, అది అది ఎలా, అది ఇదా? ఏదైనా ఇచ్చుకోవచ్చా మనము? ఇదా? ఇది ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. మన రిక్వెస్ట్ రిజల్ట్ సెట్, నేను రిక్వెస్ట్ సెట్ అని రాశాను ఇక్కడ. ఇది వేరియబుల్ మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇది జస్ట్ వేరియబుల్ అనమాట. ఈ వేరియబుల్ లో ఈ JSON ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది, ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ లో. ఓకే, సో జావా డాట్ టైప్ మీ ప్యాకేజ్ నేమ్, మొత్తం ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. ఓకే, డాట్ దాంట్లో ఏంటి, ఇదేంటి చెప్పండి, మెథడ్ నేమ్ అనమాట. ఈ క్లాస్లో ఏ మెథడ్ని కాల్ చేయాలి అనేది మెథడ్ నేమ్. సో రిక్వెస్ట్ రిటర్న్ రిక్వెస్ట్ పేలోడ్ యాడ్ పెట్ ఏపీ అనేది మెథడ్ నేమ్. ఓకే, ఆ మెథడ్ నేమ్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఓకే, తర్వాత దీని పారామీటర్స్ అన్నమాట. దాని పారామీటర్స్ ఏమేమి యాక్సెప్ట్ చేస్తున్నది, పెట్ నేమ్, కేటగిరీ, ఫోటో యూఆర్ఎల్. సో అవి ఇక్కడ పంపిస్తున్నాం, పెట్ నేమ్, కేటగిరీ, ఫోటో యూఆర్ఎల్. ఓకే, సో ఇలాగా మనం ఒక జావా క్లాస్ని ఫీచర్ ఫైల్ నుంచి కాల్ చేస్తాం అన్నమాట. ఓకేనా? మనం ఇన్ని రోజుల్లో ఏం చేసాం, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్లో మెథడ్ని ఎలా కాల్ చేయాలో చూసాం. కానీ ఇప్పుడు ఫీచర్ ఫైల్ నుంచి జావా క్లాస్ని ఎలా కాల్ చేయాలో ఇది సింటాక్స్. ఏం లేదు, చాలా సింపుల్. జావా డాట్ టైప్ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ దాని ఆర్గ్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఏదైతే వచ్చిందో రిక్వెస్ట్ రిజల్ట్ సెట్ దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇదిగోండి, దెన్ ప్రింట్ రిక్వెస్ట్ రిజల్ట్ సెట్, దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అనమాట. అంటే కరెక్ట్గా వచ్చిందా లేదనేసి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. మళ్ళీ కామన్ వెన్ రిక్వెస్ట్ రిజల్ట్ సెట్. ఇప్పుడు మన పోస్ట్ ఏపీకి ఒక కమాండ్ ఎక్స్ట్రా అవుతుంది అనమాట. ఎప్పుడు మనం పోస్ట్ ఏపీని హిట్ చేసినా కూడా ఈ రిక్వెస్ట్ బాడీ ఉంటుంది కదా, దాన్ని రిక్వెస్ట్ చేయాలన్నమాట. చూడండి, వెన్ రిక్వెస్ట్ సెట్, దాన్ని రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేసి అయితే ఏపీని ఎలా హిట్ చేస్తున్నాం, వెన్ మెథడ్ పోస్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ గెట్ రాసినాం, ఇక్కడ పోస్ట్ రాస్తున్నాం కదా. వెన్ మెథడ్ పోస్ట్ అనగానే ఏమవుతుంది, ఈ పర్టికులర్ యూఆర్ఎల్ తీసుకొని ఈ పర్టికులర్ రిక్వెస్ట్ బాడీతో ఓకే పోస్ట్ మెథడ్ యూజ్ చేసి ఏపీని హిట్ చేస్తున్నాం అనమాట. హిట్ చేయగానే ఏమొస్తుంది, స్టేటస్ కోడ్ వస్తుంది. స్టేటస్ కోడ్ని దెన్ స్టేటస్ కోడ్ 200 ఆటోమేటిక్గా వ్యాలిడేట్ చేసేస్తుంది స్టేటస్ కోడ్ కూడా. దెన్ ప్రింట్ రెస్పాన్స్ని ఏం చేస్తున్నాం, ప్రింట్ చేస్తున్నాం. వస్తుంది డేటాబేస్ ప్రింట్ రెస్పాన్స్. నెక్స్ట్ ఏం చేయాలి, రెస్పాన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా దాంట్లో ఉన్న ఫీల్డ్స్ ఎలా వ్యాలిడేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇచ్చిన ఎగ్జాంపుల్స్ పంపించాను. నేమ్ వచ్చి నేమ్ అండ్ టైప్, ఇది దీని క్యాట్ అనిమల్. సేమ్ ఇలాగ మీరు 2 ఎగ్జాంపుల్స్ అన్నా పంపించుకుంటే మీ సినారో రన్ అవుతుంది అవునా కదా. సో ఇప్పుడు చూసారనుకోండి, కుకుంబర్ రిపోర్ట్ పోస్ట్ మెథడ్. డేటాబేస్ అనేది డిలీట్ చేశారు. మెథడ్ ఓకే, చూడండి రెస్ట్ అయిపోయి మనకు వచ్చిన రిక్వెస్ట్ రిజల్ట్ సెట్ ఇదిగోండి. ఇది మనం ఆటోమేటిక్గా జనరేట్ చేసింది అనమాట అవునా కదా, ఆటోమేటిక్గా జనరేట్ చేసింది ఇది. నెక్స్ట్ పోస్ట్ చేసినాం, రెస్పాన్స్
పోస్ట్ చేసిన వెంటనే ఇవి హెడర్స్, నెక్స్ట్ 200 రెస్పాన్స్ ప్రింట్ అయింది మనం. ఓకే, ఇప్పుడు ఈ రెస్పాన్స్ ని మనం వ్యాలిడేషన్ చేయాలి. ఎలా వ్యాలిడేట్ చేస్తాం? JSON Pathfinder. ఓకే, రెస్పాన్స్ డాట్ నేమ్, ఇది నెక్స్ట్ డాట్ నేమ్ అంటే రెస్పాన్స్ డాట్ నేమ్. ఓకే, సో రెస్పాన్స్ తర్వాత దెన్ మ్యాచ్ response dot name equals to ఏంటి that. X అంటే రెస్పాన్స్ అన్నమాట. ఓకే, ఇలాగన్నీ వ్యాలిడేట్ చేసింది. నేమ్ అయిపోయింది. కేటగిరీలో నేమ్ కేటగిరీ వ్యాలిడేట్ చేద్దాం. రెస్పాన్స్ డాట్ కేటగిరీ డాట్ నేమ్, రెస్పాన్స్ డాట్ కేటగిరీ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ట్యాగ్స్ లో నేమ్. ఓకే, రెస్పాన్స్ డాట్ ట్యాగ్స్ ఆఫ్ జీరో డాట్ నేమ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ స్టేటస్, రెస్పాన్స్ డాట్ స్టేటస్ ఈక్వల్స్ టు అవైలబుల్. ఓకే, నెక్స్ట్ ఫోటో URLs. ఓకే, ఇది మనం మొత్తం వ్యాలిడేట్ చేసేసాం మ్యాచ్. ఇప్పుడు రన్ చేయండి. బస్ మొత్తం వాల్యూస్ అన్ని కూడా కరెక్ట్గా ఇచ్చాయన్నమాట. ఓకే, ఇది సింపుల్ కరాటే ఏపీ. ఏం లేదు, ఫీచర్ ఫైల్ తీసుకోవడం, ఫీచర్ ఫైల్లో ఇట్లా వరుస రాసుకుంటూ వచ్చేయడం కమాండ్స్. ఓకే, ఇక్కడ మనం నేమ్ క్యాట్ అని ఇచ్చాం కదా, ఇక్కడ క్యాట్ హార్డ్ కోడ్ చేసేదాని వల్ల ఏం చేయొచ్చు, పెట్టుకోవచ్చు. అవునా కదా. టైప్ అనిమల్ అని ఇచ్చాను కదా, ఇక్కడ మీరు అనిమల్ రాసే మొదలు ఇలా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని సినారియోస్ ఎగ్జాంపుల్స్ పంపించినా మా వాల్యూస్ వస్తాను. అక్కడ డాగ్ పెట్. రన్ చేయండి. ఇప్పుడు 3 సినారియోస్కి రన్ అవుతుంది అన్నమాట. ఇది మన ఎగ్జాంపుల్స్ పంపించడం తెలుసు కదా, కుకుంబర్లో ఎగ్జాంపుల్స్ ఎలా పంపించాలి. పోస్ట్ అయిపోయి 3 times రన్ అయింది. 1 2 3. ఎందుకు? మనం 3 ఎగ్జాంపుల్స్ పంపించాం కాబట్టి. ఓకే, సో ఇదన్నమాట సింపుల్గా పోస్ట్ అయిపోయి హిట్ చేయడం. ఎవరికి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. రియల్ టైంలో కూడా అన్ని ఇట్లా ఉంటాయండి. రియల్ టైంలో ఫ్రేమ్వర్క్ డెవలప్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఏదైనా సరే. సింపుల్ థింగ్స్ని కూడా సింపుల్గా చేయకుండా కాంప్లెక్స్గా చేస్తున్నారు అనుకోండి, అది మనం ఏం చేయలేం. అంటే అది కంపెనీ వాడే ఫ్రేమ్వర్క్ మీద ఉంటుంది. ఓకే,
సో సింపుల్ థింగ్స్ని వాళ్ళు అనవసరంగా కాంప్లికేటెడ్ చేసేసి ఫ్రేమ్వర్క్లో ఏదేదో ఇంక్లూడ్ చేసేసి చేశారనుకోండి, అప్పుడు ఆ ఫ్రేమ్వర్క్ మనం అర్థం చేసుకొని చేయాల్సిందే, తప్పదు. ఇప్పుడు నేను చాలా మంది చూశాను అనమాట ఫ్రేమ్వర్క్లు. సో ఫ్రేమ్వర్క్లు ఎందుకు అంత ఇదిగా చేస్తారో తెలియదు. అసలు అసలు మీనింగ్లెస్ వర్క్స్ అనమాట. అప్పుడు కూడా చాలా మంది రియల్ టైంలో. మనం యాక్చువల్గా అయితే కన్స్ట్రక్టర్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది, కానీ వీళ్ళు ప్రతి మెథడ్ కాల్ చేసినప్పుడు అంతా ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తారు. అసలు ఎందుకు ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తారో తెలియదు. ఓకే, అలా ఉంటాయి అన్నమాట ఫ్రేమ్వర్క్స్. కొన్ని కొన్ని నిజంగా చెప్పాలంటే యూజ్లెస్ ఫ్రేమ్వర్క్స్. అవన్నీ ఉన్నప్పుడు ఇంక కంపెనీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అది మనం నో వే నేర్చుకొని చేయాల్సిందే. కానీ యాక్చువల్ కరాటే ఫ్రేమ్వర్క్, ట్రెడిషనల్ కరాటే ఫ్రేమ్వర్క్ ఇలానే ఉంటుంది. ఓకే, నాకు కరాటే ఫ్రేమ్వర్క్ కరెక్ట్గా తెలిసి వాళ్ళు కరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే సేమ్ ఇలానే ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది నేను మా ప్రాజెక్ట్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో తీసుకొని చూసినా కూడా ఫ్రేమ్వర్క్ ఇక్కడ ఎక్కడ ఎలా ఉందో అలా వాళ్ళు కూడా అలానే ఉంది. ఇప్పుడు ఉపేంద్ర ఉన్నాడు కదా, ఉపేంద్ర వాళ్ళ కంపెనీలో కూడా సేమ్ ఫ్రేమ్వర్క్ కరాటే. 1 ఇంచ్ కూడా తేడా లేదన్నమాట. ఎగ్జాక్ట్ ఇలానే డెవలప్ చేసి. ఇప్పుడు మనం ఇక్కడ కుకుంబర్ చెప్పుకున్నాం. ఓకే, సో కుకుంబర్ మనం చాలా సింపుల్గా ఆటోమేట్ చేయొచ్చు, దాన్ని ఎక్కువ కాంప్లెక్సిటీ చేయకూడదు. అట్లా అని కొంతమంది ఏం చేస్తారు, ఎక్కువ కాంప్లెక్సిటీ చేసేసి ఏవేవో క్లాసులు పెట్టేసి చేసేసారంటే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి 1 మంత్ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ వాళ్ళు రాస్తారు కదా మురళి, ఇప్పుడు మనకు నచ్చినట్టు మనం మాడిఫై చేయకూడదా? అంటే చేయకూడదు మనకు అది చేయకూడదు వాళ్ళు వాళ్ళ ఇచ్చినట్టే ఇంకా. ఫ్రేమ్వర్క్ వాళ్ళు డెవలప్ చేసేసి ఉంటారు మొత్తం. దాంట్లో మనం ఆ ఫ్రేమ్వర్క్ తగినట్టు మనం ఆటోమేట్ చేసుకుని వెళ్ళాలి. కానీ మనకు నచ్చినట్టు ఆ ఫ్రేమ్వర్క్ ని చేంజ్ చేసేసాం అనుకోండి, అప్పుడు మొత్తం ఫ్రేమ్వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్ అన్నారు కదా మురళి మీ దాంట్లో, అది ఫుల్ డే ఉంటుందా? ఫుల్ డే ఉంటుందా? ఫుల్ డే ఉండదు. అంటే టైమింగ్ ఏదైనా ఉంటుంది మళ్ళీ దాంట్లో? టైమింగ్ మీ ఇష్టం, దానికి టైమింగ్ ఏమి ఉండదు అనమాట. మార్నింగ్ 8:30 to 9 కాల్ ఉంటుంది, స్టాండప్ కాల్, డైలీ స్టాండప్ కాల్ ఉంటుంది అనమాట. అంతే. తర్వాత మీ ఇష్టం, మీరు ఎప్పుడు వర్క్ చేస్తారో. ఇప్పుడు సండేనా ప్రాజెక్ట్ అంటారు కదా, సండే కదా, ఎవ్రీ డే ఉంటుంది. ఈవినింగ్ సెషన్? అర్థం కాలేదు గౌతమ్. అదే ఈవినింగ్ సెషన్స్ లేకపోతే మార్నింగ్, అంటే రేపు నుంచి చెప్తారా? క్లాసెస్ మీరు అడిగేది? అదే ప్రాజెక్ట్ అంటున్నారు కదా, అది ఎప్పుడు నుంచి? అది ఆల్రెడీ స్టార్ట్ రన్ అవుతాం ప్రాజెక్ట్. అదే కదా. ఇప్పుడు ఐఎస్టీ క్యూబీ చేయొచ్చా? సర్టిఫికేషన్ మ్యాండేటరీయా? అంటే రెజ్యూమే వెయిట్ చేయడం? సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ కాదు అసలు. ఇప్పుడు సెలీనియం సర్టిఫికేషన్, టెస్టింగ్ సర్టిఫికేషన్ అంతా నాట్ మ్యాండేటరీ. ఓకే, మీరు ఏదైనా సర్టిఫికేషన్ చేయాలంటే డెవాప్స్ సర్టిఫికేషన్, క్లౌడ్ సర్టిఫికేషన్ ఇవి చేస్తే, అలా తజేల్, స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్స్ ఇవి అయితే వాల్యూ ఉంటాయి. టెస్టింగ్ సర్టిఫికేషన్స్ అవసరం లేదు, అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. ఓకే, సో ఇది పోస్ట్ ఏపీఐ అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేద్దాం ఇక్కడ పోస్ట్ ఏపీఐలో.
ఇప్పుడు మనకు ఒక రిక్వెస్ట్ పేలోడ్ చాలా చిన్నది అనుకోండి, ఓకేనా, అంటే పెద్ద రిక్వెస్ట్ పేలోడ్ రాకుండా సేమ్ ఇంతే ఉంది అనుకోండి, నేమ్ ఈక్వల్ బర్డ్ స్టేటస్ ఈక్వల్ అవైలబుల్ ఇంతే ఉంది మన రిక్వెస్ట్ పేలోడ్. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని సపరేట్గా జావా క్లాస్ నుంచి కాల్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఇలా రాసేసి అనమాట, నేమ్ ఈక్వల్ బర్డ్ స్టేటస్ ఈక్వల్ అవైలబుల్, సేమ్ ఇలా హార్డ్ కోడ్ చేశాను చూడండి రిక్వెస్ట్ పేలోడ్ని, అవునా కదా. సో ఇలా ఆటోమేట్ చేసి ఇప్పుడు చూడండి, దీన్ని కామెంట్ చేసేసి దీన్ని రన్ చేద్దాం. యాక్చువల్గా నేను రన్ చేసినప్పుడు ఈ ఫ్రేమ్ చూడండి, రిపోర్ట్లో చూసారంటే చూడండి చేసాను, వచ్చేసిందా లేదా, బర్డ్ అవైలబుల్. చూడండి ఇలా రాసామంటే ఇది ఒక చేశాను అనమాట. డైరెక్ట్గా చిన్న చేసాను పేలోడ్ అనుకోండి, డైరెక్ట్ ఇలానే హార్డ్ కోడ్ చేసేసినారు. ఓకే, సో ఇది ఒక యాక్షన్. నెక్స్ట్ యాక్షన్ వచ్చి ఇప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ బాడీ ఉంది కదా, రిక్వెస్ట్ బాడీ జనరేట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, ఇది కదా మన రిక్వెస్ట్ బాడీ జనరేట్ చేసి ఇదే కదా. చూడండి అది అవునా కదా, ఇదే కదా మనం జావా క్లాస్ జనరేట్ చేసేది రిక్వెస్ట్ బాడీ. హలో చూడండి, ఈ ప్యాకేజ్ లో ఈ క్లాస్ లో నుంచి మనం ఇక్కడ జనరేట్ చేస్తున్నాం కదా, యాడ్ పెట్ ఈ రిక్వెస్ట్ బాడీని, ఇది రిక్వెస్ట్ రిజల్ట్ సెట్ అనేది. ఓకేనా, దీంట్లో ఇప్పుడు నేను ఏదైనా కొన్ని వాల్యూస్ చేంజ్ చేయాలి ఫీచర్ ఫైల్ నుంచి. ఇప్పుడు నేమ్ ఇక్కడ అనిమల్ ఉంది కదా, సో నేను దీనికి చేంజ్ చేయాలన్నమాట. ఎలా చేంజ్ చేస్తాం, ఫీచర్ ఫైల్ నుంచి చూడండి ఎలా చేంజ్ చేస్తా ఉంటే స్టార్ సెట్, చూడండి సెట్ కీవర్డ్ వాడతాం, సెట్. ఓకే, ఇది ఎక్కడుంది, ఇది మొత్తం కాపీ చేసుకోండి, జేసన్ పాత్ ఫైండర్లోకి వెళ్ళండి. ఓకే, ఇది ఎక్కడుంది, నేమ్ కేటగిరీలో నేమ్ ఈక్వల్ టు అవైలబుల్. ఇప్పుడు నేను చేయాలి, ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ, దేంట్లో స్టోర్ అయింది, జేసన్ ఆబ్జెక్ట్ మొత్తం రిక్వెస్ట్ సెట్ లో ఉంది. సెట్ రిక్వెస్ట్ సెట్ డాట్ రిక్వెస్ట్ సెట్ డాట్ కేటగిరీ డాట్ నేమ్ ఈక్వల్స్ టు ఇనిషియల్గా ఇక్కడ ఏముంది అనిమల్ అని, మనం దీన్ని పెట్టుగా చేంజ్ అవుతాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ముందు జావా క్లాస్ నుంచి జనరేట్ చేసింది ప్రింట్ చేస్తున్నాను, తర్వాత దీన్ని చేంజ్ చేస్తున్నాను, మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జేసన్ ఎంటైర్ జేసన్ ఆబ్జెక్ట్ లో ఇక్కడ నేమ్ అనిమల్ ఉన్నది వచ్చి కాస్త పెట్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. చూడండి డైరెక్ట్గా ఇక్కడే చేంజ్ చేసేస్తున్నాం, జేసన్ లో ఉన్న వాల్యూస్ ని ఫీచర్ ఫైల్ లో ఎలా చేంజ్ చేయాలనేసి. ఇప్పుడు రన్ చేయండి, ఓకే ఇప్పుడు చూస్తానంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇనిషియల్ గా ఏముంది, ఇక్కడ నేమ్ ఈక్వల్ అనిమల్ ఉంది కదా. మరి ఇక్కడ ఏం చేస్తాం, రిక్వెస్ట్ రిజల్ట్ సెట్ డాట్ కేటగిరీ డాట్ నేమ్ ఈక్వల్ పెట్ చేంజ్ చేసాం కదా, కాబట్టి ఇక్కడ చూడండి నేమ్ పెట్ అయిపోయిందా లేదా, నాకు అర్థమైందా. హలో, ఏది చేసుకోవాలన్నా స్టార్ పెట్టని స్టార్ సెట్ అని స్టార్ ఇచ్చేయాలి. అంతే, ఏదైనా వాల్యూ చేంజ్ చేయాలంటే సెట్ కీవర్డ్ ఆ పర్టికులర్ జేసన్ పాత్ దాని వాల్యూ అంతే. ఓకే, అర్థమైంది కదా అందరికి. నెక్స్ట్ ఇప్పుడు సెట్ చేసాను కదా, దీన్ని రిమూవ్ చేసేస్తాను అనమాట. నేను సెట్ స్టార్ ఏమైనా రిమూవ్ చేస్తాం, దీంట్లో స్టేటస్ రిమూవ్ చేసేద్దాం. ఓకే, స్టేటస్ అనే ఫీల్డ్ రిమూవ్ చేసేద్దాం.
సో స్టేటస్ ఎక్కడ ఉంది దీంట్లో? ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో స్టార్ రిమూవ్ ఏది రిమూవ్ చేయాలి? రిక్వెస్ట్ సెట్ లో ఉంది. రిక్వెస్ట్ రిజల్ట్స్ డాట్ స్టేటస్ రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, మీకు రన్ చేస్తే రిక్వెస్ట్ రిజల్ట్ సెట్ లో స్టేటస్ అనేది ఉండదు ఇంకా. చూసారంటే ఇనిషియల్ రిక్వెస్ట్ రిజల్ట్ సెట్ లో మనకు నేమ్ అనిమల్ ఉంది, స్టేటస్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, నేమ్ ని పెట్ గా చేంజ్ చేసాం, స్టేటస్ ని రిమూవ్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ ప్రింట్ చేసాం. ఇక్కడ స్టేటస్ అనేది ఉందా? ఇక్కడ పోయింది కదా. నేమ్ వచ్చి పెట్ గా చేంజ్ అయిపోయింది. స్టేటస్ రిమూవ్ చేసాం కాబట్టి స్టేటస్ అనే ఫీల్డ్ లేదు చూడండి చేసాం. సార్ నువ్వు అవునా కదా? ఓకే, సో సింపుల్ అంతే కరాటే ఫ్రేమ్వర్క్. మీకు ఎన్ని అయిపోయాయి అయినా మీరు ఆటోమేట్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. ఇలాగా ఇప్పుడు మనం యానిమల్ నేమ్ ని పెట్ కింద చేంజ్ చేసాం కదా మరి. ఇప్పుడు మళ్ళీ దాన్ని నార్మల్ గా దాన్ని చేంజ్ చేసేయాలంటే యాక్చువల్ గా ఏవైతే ఉందో దాంట్లో చేంజ్ చేయాలంటే తీసేస్తే సరిపోతుంది. నేను తీసేసి చాలు. అంటే మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఆహా, సో ఇది కరాటే ఫ్రేమ్వర్క్, సింపుల్. సో ఇక్కడతో మనకు రెస్ట్ ఏపీఐ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో రేపటి నుంచి మనం డేటాబేస్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. డేటాబేస్, ఓకే, ఎస్క్యూఎల్. అది ఎక్సెల్ సీట్ అది చెప్తారా మరి? చెప్తాను, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఒక్క నిమిషం చూపిస్తాను. ఓకే, మనం ఇప్పుడు ఇది చూడాలి. ఇవన్నీ రియల్ టైం కాన్సెప్ట్స్. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇంకా చెప్పలేదు. సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అయిపోయింది, డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అయిపోయింది. నెక్స్ట్ మాన్యువల్ టెస్టింగ్ టెక్నిక్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ గిట్, జెన్కిన్స్, జీరా, కన్స్ట్రక్టర్స్, డేటాబేస్, ఓకే, అజైల్ మెథడాలజీస్, రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, రెజ్యూమ్ ప్రిపరేషన్, షెడ్యూలింగ్ ఇంటర్వ్యూస్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ జావా, ఫైల్ హ్యాండ్లింగ్, దీంట్లోనే ఎక్సెల్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్ అన్ని వస్తాయి. ఓకే, సో ఇవన్నీ మనకు రియల్ టైంలో కవర్ చేస్తాం అన్నమాట. ఇది చేయం, సిఐసిడి చేయం మనం. ఇప్పుడు ఎస్క్యూఎల్ అది అన్నారు కదా, మొత్తం అంటే బేసిక్స్ చెప్తారా? ఎస్క్యూఎల్ బేసిక్స్ అన్నమాట. సెల్ఫ్ క్వైరీస్ ఎలా రాయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, జావాతో ఎస్క్యూఎల్ డేటాబేస్ ఎలా కనెక్ట్ చేయాలి, ఇంతే అనమాట. ఎస్క్యూఎల్ చెప్పాలంటే మొత్తం అది 1 month 2 months కోర్స్, 1.5 month కోర్స్, తెలుసు కదా నాకు. ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది 1 month కోర్స్ అనమాట, సపరేట్ గా. అయినా ఎస్క్యూఎల్ చాలా లాంగ్ టర్మ్ కోర్స్ అంటారు. సో అంతా మనం కవర్ చేయాలంటే అవ్వదు.
ఓకే, సో మనం ఓన్లీ మనకు టెస్టింగ్ టీమ్కి ఏం కావాలో సెలెక్ట్ క్వైరీస్, తర్వాత టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇలాంటి సింపుల్ క్వైరీస్ చెప్తాం అంతే. ఓకే, మనకి ఇంకా 15 కాన్సెప్ట్స్ ఉన్నాయి కవర్ చేయాల్సింది. సో మార్నింగ్ ఈవినింగ్ కలిపి కవర్ చేయాలి. టెస్ట్ ఏంటి చెప్పాలి. ఇంకో 1 వీక్ ఉంటుందా మరి? సండేకి అయిపోతుంది. ఈ సండే కదా? మాక్సిమం ట్రై చేస్తాం అయిపోవడానికి. రెజ్యూమ్ ప్రిపరేషన్, రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సురేష్ రికార్డింగ్ ఆపి.